ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. మనం ఇప్పటి వరకు లలితా సహస్రనామం వెనుక ఉన్న అద్భుతమైన చరిత్రను తెలుసుకున్నాము. మన్మథ దహనం తర్వాత ఆ భస్మం నుండి ఉద్భవించిన బండాసురుడి అరాచకాలను అరికట్టడానికి దేవతలందరూ చేసిన మహాయాగంలోని చిదగ్నికుండం నుండి శ్రీ లలితాదేవి ఎలా ఆవిర్భవించారో మనం స్మరించుకున్నాము. హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి ఉపదేశించిన ఈ పరమ పవిత్ర స్తోత్రం బండాసుర వధ అనే బాహ్య యుద్ధమే కాక మనలోని అరిషడ్వర్గాలనే అంతఃశత్రువుల సంహారానికి ఒక దివ్య ఆయుధం. ఇప్పటి వరకు మనం ఒక్కో భాగంలో 5 శ్లోకాల చొప్పున 1 నుండి 50 శ్లోకాల వరకు అర్థాలను వివరించుకున్నాం. ఇప్పుడు మీ సౌలభ్యం కోసం ఆ 50 శ్లోకాల సారాంశాన్ని ఒకే అఖండ ప్రవాహంలా ఇక్కడ మరొక్కసారి స్మరించుకుందాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని మొదటి 15 శ్లోకాలు అమ్మవారి దివ్యస్వరూప వర్ణనను తెలియచేస్తాయి. ఈ స్తోత్ర ప్రయాణం అమ్మవారి ప్రాదుర్భావంతో మొదలవుతుంది. ఆమె చిదగ్నికుండ సంభూత అంటే కేవలం అగ్ని నుండి కాదు, జ్ఞానమనే అగ్ని నుండి ఉద్భవించిన జ్ఞానస్వరూపిణి అని తెలుసుకోవాలి. ఉదయించే 1000 సూర్యుల కాంతితో మెరిసిపోయే ఆ తల్లి తన 4 చేతులలో రాగద్వేషాలకు సంకేతాలైన పాసం, అంకుశం, మనస్సు అనే చెరుకు విల్లు, 5 జ్ఞానేంద్రియాలనే పంచబాణాలను ధరించి ఉంటారు. ఆమె సౌందర్యం వర్ణనాతీతం. ఆమె కనుబొమలు మన్మధుని ధనస్సులా, నాసిక సంపెంగ పువ్వులా, ముక్కు పొడక నక్షత్ర కాంతిలా మెరిసిపోతూ ఉంటాయట. ఆమె చిరునవ్వు సాక్షాత్తు కామేశ్వరుడినే ముగ్ధుడిని చేస్తుందట. 16 నుండి 25 శ్లోకాలు అమ్మవారి మణిద్వీప నివాసం, ఆమె సభా వైభవం తెలియజేస్తాయి. అమ్మవారు సుధాసాగరం మధ్యలో ఉన్న మణిద్వీపంలో చింతామణి గృహంలో నివసిస్తారు. అక్కడ ఆమె బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర అనే 4 కోళ్లు కాగా సదాశివుడనే పీఠంపై పంచబ్రహ్మాసన స్థితయై మహారాజ్ఞిలా కొలువు ఉంటారు. ఈ భాగంలో అమ్మవారి కంఠంలోని మంగళసూత్రం జగత్తుకే రక్ష అని, ఆమె వాక్కు సరస్వతీదేవి వీణానాదం కంటే మధురమైనదని మనం తెలుసుకున్నాం. తర్వాతి 26 నుండి 40 శ్లోకాలు భండాసుర వద్ద అమ్మవారి పరాక్రమం తెలియచేస్తాయి. అమ్మవారి శక్తియుక్తులు ఇక్కడ విశిష్టంగా కనిపిస్తాయి. భండాసురుడిని ఎదుర్కోవడానికి ఆమె చక్రరాజ రథారూఢయై బయలుదేరుతారు. ఆమెకు తోడుగా శ్యామల అనే మంత్రినీదేవి గేయచక్ర రథంపై, వారాహి అనే పేరుగల దండనాదాదేవి కిరిచక్ర రథంపై, అమ్మవారి సైన్యంలో ఏనుగుల సైన్యానికి అధిపతి అయిన సంపత్కరీదేవి రణమత్త గజంపై, అమ్మవారి సైన్యంలోని గుర్రపు సైన్యానికి అశ్వారూఢాదేవి అపరాజిత అనే పేరుగల గుర్రంపై దేవేరులుగా తమ తమ వాహనాలతో మరియు కోటానుకోట్ల సైన్యంతో అమ్మవారితో కలిసి యుద్ధానికి సన్నద్ధమవుతారు. విఘ్నాలను తొలగించడానికి అమ్మవారి చూపుల నుండే మహాగణపతి ఉద్భవిస్తారు. చివరిగా తన 10 వేళ్లగోళ్ల నుండి మహావిష్ణువు దశావతారాలను సృష్టించి రాక్షస సైన్యాన్ని తొదముట్టించి కామేశ్వరాస్త్రంతో భండాసురుడిని దహించి వేస్తారు. ఇది మనలోని అహంకారాన్ని దహించడానికి సంకేతం. ఇక 41 నుండి 50 శ్లోకాలు అమ్మవారి మంత్ర రహస్యం, యోగస్వరూపం తెలియచేస్తాయి. ఇక్కడి నుండి అమ్మవారి సూక్ష్మరూపం వర్ణించబడింది. ఆమె పంచదశాక్షరి అంటే మంత్రస్వరూపిణి. ఆమె శరీరమే 3 కూటములుగా విభజించబడింది. అవి వాగ్భవకూటం, మధ్యకూటం, శక్తికూటముగా విభజించబడి ఉంటుంది. యోగ మార్గంలో ఆమె వెన్నెముక చివర ఉండే మూలాధార చక్రంలో కుండలినీ శక్తిగా నిద్రిస్తూ సాధన ద్వారా సహస్రార చక్రాన్ని చేరుకొని అమృత వర్షాన్ని కురిపిస్తారు. ఆమె భక్తుల పాలిట దుఃఖహంత్రి అంటే దుఃఖాలను హరించేది, మరియు సుఖప్రద అంటే సుఖాలను ఇచ్చేది. నిష్కామ భక్తితో కొలిచేవారికి ఆమె సులభంగా లభిస్తారు. 1 నుండి 50 శ్లోకాల మన ఈ ప్రయాణం మనల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్తుంది. రూపం నుండి మంత్రం వరకు, యుద్ధం నుండి శాంతి వరకు, అజ్ఞానం నుండి జ్ఞానం వరకు ఆ తల్లి మనకు దారి చూపుతూనే ఉంటారు. అన్నిటా దర్శనమిస్తారు. ఈ సమగ్ర వివరణ మనసులో ఉంచుకొని లలితా సహస్రనామ స్తోత్రం పఠిస్తే ఆ తల్లి అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉంటుంది. ఆ చల్లని తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.